ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెలుగు జాతి స్వాతంత్ర సమరయోధుల్లో మొదటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కర్నూలు జిల్లాలో రూపనగుడి గ్రామంలో 1806 నవంబర్ 24న జన్మించారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి 1847వ సంవత్సరంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. సుమారు 3000 మందికి పైగా బ్రిటిష్ పాలకులను చంపినట్లు చరిత్ర కథనం. అయితే నమ్మక ద్రోహం వలన బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహారెడ్డిని 1847 ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఊరితీసినట్లు చరిత్ర కథనం. అంతేకాదు, బ్రిటిష్ వారు అంటే భయపడాలని, మళ్లీ విప్లవం ప్రజల మధ్య రావద్దు అంటూ నరసింహారెడ్డి తలను 1877 వరకు కోయల కుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచినట్లు చరిత్ర చెబుతోంది. సుదీర్ఘకాల